ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న కొడుకే తల్లిని హతమార్చిన ఘటన 7 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అనంతరం ఈ హత్య కేసుపై కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. తల్లి జమునను బహిర్భూమి కోసం గత జనవరి 8న హతమార్చాడు. బహిర్భూమికి వెళ్లి కాలుజారి బండపై పడి మృతి చెందినట్లు అందరినీ నమ్మించారు. ఇదిలా ఉండగా ఓ కేసు విషయంలో విచారణ చేస్తుండగా ఈ దారుణం బయటకొచ్చింది. తల్లి పేరున ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులను కాజేసేందుకు హత్య చేసినట్లు రాజు విచారణలో అంగీకరించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిందితుడి అరెస్టు చేసి రిమాండ్కు తరలించి కోర్టులో హాజరుపరిచామని ఎస్పీ తెలిపారు. అండ్ అందులో ఒక పర్సన్ ఎంక్వైరీ చేస్తుంటే అతను జనవరి మాసంలో వాళ్ళ మదర్ని చంపినట్టుగా అతను కంప్లైంట్ చేశాడు. చంపడమే కాకుండా అది న్యాచురల్గా కింద పడి చనిపోయింది అన్న పద్ధతిలో దాన్ని చిత్రీకరించడం జరిగింది. అండ్ చంపడానికి 1 year బిఫోర్ ఆ ముసలాడి పేరు పైన 6 ఇన్సూరెన్స్ అతను తీసుకోవడం జరిగింది. సుమారు 60-70 lakhs వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ఒక ఇన్సూరెన్స్ కూడా తను క్లెయిమ్ చేసిన ప్రాసెస్లో ఉన్నాడు. సో అది ఐ హావ్ టు కంగ్రాచులేట్ ఎస్ఐ నాగిరెడ్డి. చాలా చాకచక్యంతో అసలు ఆ అఫెన్స్ అసలు తెలిసేది కాదు మనకు. కేవలం ఎస్ఐ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి, ఎస్ఐ ప్రొయాక్టివ్నెస్ తోటి ఆ అఫెన్స్ మనకు బయటకు వచ్చింది. సో కన్న తల్లిని అతను చంపడానికి వెనుకాలేదు. ఆల్రెడీ అతనికి 2 పెళ్లిళ్ళు అయిపోయి ఆ మ్యారేజ్ లైఫ్ కూడా బాగాలేదు. ఇక ఇన్సూరెన్స్ తోటి అంటే ప్రీ ప్లాన్ గా 1 year బిఫోర్ నుంచే వాళ్ళ మదర్ని చంపడం ఉద్దేశంతో ఒకేసారి 6 ఇన్సూరెన్స్ స్కీమ్ను తన మీద రిజిస్టర్ చేయించి కరెక్ట్ ఇన్సూరెన్స్ అయిపోయిన టైం, పెళ్లి అయిపోయిన టైం కరెక్ట్గా అతను చంపేసి ఆ డబ్బులతో మూడో పెళ్లి చేసుకున్నాం అనేది ప్లాన్లో అతను ఉన్నట్టుగా మనం చెప్తా ఉన్నాం. అతను ఆల్రెడీ పోలీస్ కస్టడీ ఉన్నందుకు టైం తక్కువ ఉంది కాబట్టి అతను మళ్ళీ మనము కోర్టుకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అతను ఈ క్రైమ్లో మళ్ళీ